హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు హనుమాన్? ఏ చాయ్ 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 రే ఎక్స్ట్రా చేస్తుంది బాగా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? చాయ్ పే కాబారు. సరే మరి ఇక అందరూ తిన్నారా అని అడుగు. అందరు తిన్నరా? టీకా టీకా. మళ్ళా నేను మంచి ఒక వంట వండుతాను. వంట ఎంత మంచిగా మంచిగా వంట ఎంత చేపించుకోవట్లే. బిజిల్ బిజిల్ ఉండాలి. అమ్మో బిజిల్ బిజిల్ ఈ గడ్డం ఎర్రగాయిందిగా కాదు, మిసాలు ఎర్రగాయి ఏమన్నా ఎర్రగా మంచిగా చేపించా. కలర్ పోతున్నాను. అయ్యో పల్లెంటికలంటే అవి కలర్ అయిపోతుంది, మంచిది కాదు. బొగ్గు దంచి పెట్టుకోమను. కలర్ మంచిది కాదు. వేపిస్తే మంచిది కాదు. బొగ్గు దంచి పెట్టుకో అని ఏమంటాడు? ఏగా బొగ్గు దాచుతావా? లేకపోతే బుగ్గు చేసి పెట్టుకోవాలి. బుగ్గు చేసి పెట్టుకుంటుంటా. అట్లా కాదు నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు ఎంతుంటో ఏజ్ ఎంతున్నావు? నువ్వు ఎన్ని ఏళ్ళు ఉన్నవే? 70. 65 వెళ్ళిపోయినాయా? మరి పుట్టినరోజు చేసినా కానీ అందరు చూసి మంచిగా చేసి పుట్టినరోజు ఆడు. హ్యాపీ బర్త్డే అంటారు అని చెప్పు. అందరు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. థ్యాంక్ యూ హనుమంత్, థ్యాంక్ యూ హనుమంత్. థ్యాంక్ యూ అనాలి. మరి పైసలు ఇప్పిస్తున్నా? ఇక్కడ పైసలు పింఛన్ పైసలు అంట. నేను సర్పంచ్ అయితే నీకు పింఛన్ రాస్తా అని చెప్పిన. వచ్చేదా? నేను సర్పంచ్ అయితే నీకు పింఛన్ రాస్తా. సర్పంచ్ వచ్చినవా? వచ్చినవా? నిజమేనా? నిజమే. 1,00,000 రూపాయలు పెట్టా. నేను సర్పంచ్ నిలబడాలని అందరూ అంటారు. అదే అందరు అంటున్నా. రాస్తా. తిన్నావా? ఏం కూర వండిరు? నేను 2 రోజులు ఫోటోలు తీసుకొని పోయినా కదా. మరి ఇంకా 2 రోజులు అయితే ఎక్కుతాను. 2 రోజులు కాదు. మరి రమ్య ఎడిపోయినా అడిగివా? రమేష్ నువ్వు నేను ఏమడిగాను మరి ఎడిపోయాడు అంటే డౌట్ రాలే? ఎవరంటే రమ్య ఎడిపోయాడు కనబడతాడు అడిగివా? ఎవరితో నన్ను అడగవే నువ్వు. ఫోటో తీసుకుపోతున్నా నాకు. సరే దిగువారిగా చాయ్ అయ్యవా? నువ్వు సినిమాకు పోయినాను. సినిమా తీసి వచ్చి సినిమాకు పోయినా. సినిమాలో చేస్తున్నాను. చిరంజీవి సినిమా నడిచింది ఠాగూర్. ఇప్పుడు ఈయన జర్నీ ఎట్లుందో ఏం కథనో అన్నీ అడుగుతాము. ఇప్పుడు ఈయన ఎవరు అనేది మీకు తెలియదు కదా. ఇవన్నీ ఈయన అడిగి తెలుసుకుని మీరు చూడండి. ఇప్పుడు ఈ పైప్ తెచ్చుకున్నా అంటే ఇప్పుడు ఊకే చెవి దగ్గర పోయి చెప్పలేను కదా, చెవులు వినిపించాయి కదా. అందుకనే ఈ పైప్ పెట్టుకున్నా. కొంచెం డిస్టెన్స్ కూడా ఉండి మాట్లాడుకోవచ్చు మనం. నీ పేరు ఏం పేరు? బుచ్చయ్య. ఇప్పుడు ఈయన పేరు బుచ్చయ్య. ఒక 65-70 దాకా ఉంటాడు. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తెలియదు. కాకపోతే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మమ్మీ కానీ రాసి పెట్టలే. నా పేరేమో రమేష్. నల్గొండ లేదటరా. ఇంకా మనోడు బొంగిరనట. నల్గొండ లేదట, అయిపోయిందట. సరే చెప్పేది ఏం లేదట. ఇటు వరకు ఏం కాదు. మీరు ఏ ఊరు? రైకంగూడెం. రైకంగూడెం అంటే ఎక్కడ సైడ్ ఉంటుంది? ఎటు ఉంటుంది రైకంగూడెం? ఇక్కడనే ఉంటుంది. రాఘపురం వెళ్తుంది, బినారం వెళ్తుంది. బినారం రాఘపురం మధ్యలో ఉన్నది. ఓకే.
ఇప్పుడు ఏమైనా భూమి ఉందా మీకు? ఏమైనా భూమి జాగా ఉందా? జాగా ఉన్నది 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉన్నా? అది నిజమే చెప్పు, ఏదో నా అబద్ధం చెప్పకు. మీ నాయన పేరు ఏం పేరు? అబ్బాల లక్ష్మే. మీ అమ్మ పేరు? లక్ష్మమ్మ. మీ తాత పేరు? అయ్యన్న. మీ తాత పేరు? మా నాయన పేరు ఏడు చూసిన అయ్యా. సరే కానీ అయ్యా నేను చూసిన మషమ్మని చూసిన, మా అమ్మ తల్లిని చూసిన, మా అమ్మ తల్లిని చూసిన, తండ్రిని చూసిన. సరే నువ్వు ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఎవరు? నువ్వు. ఇంకేంది జాడకట్టలు కట్టుకుంటున్నా, కమ్మ మోసుకొచ్చుకుంటున్నా. చెప్పేది నువ్వు. జాడకట్టలు, దుమ్మ కట్టెలు, జాడకట్టలు, గలపట్టలు పెడితే 2 మంది పెడితే దొంగెత్తుకపోయాడు. చెప్పేది దొంగెత్తుకపోయాడు పైసలు. అట్లా కాదు, నువ్వు సర్వే పిండిలో వేసినా, సర్వే పిండిలా సరపిండి సర్వేలో పోయినా సర్వేలా పోయినా కానీ నేను చేసి పంచి పైసలు వచ్చు. నెల చేసిన. అది గవర్నమెంట్దేనా? ఏ గవర్నమెంట్లో ఏదో. ఎక్కడెక్కడ చేసినావు పని చెప్పు. కూలికి పోయినా. నువ్వు పనికి ఎక్కడెక్కడ పోయినావు సర్వే దాంట్లో? ఓ అన్నీ తిరిగా కంపెనీ. నువ్వు కంపెనీ ఆడ ఏది అదే రా నువ్వు మనం ఎక్కించుకోపోయిన చూడు. నువ్వు గ్యాస్ కంపెనీ. ఎవరు? 3 గ్యాస్ కంపెనీ అలా చేసిన. కోల్గేట్ కంపెనీలో చేసావా? కోయిలేట్ కంపెనీలో చేసిన. ఇది ఎక్కడా కోయిలేట్ కంపెనీలో చేసిన, బాంబీలో చేసిన, సాగర్ బిస్ చేసింది. అదే నచిగరం దాటి చేసిన. గిరికల్ గడ్డ చేసినాడు. గిరికల్ గడ్డ మరి బాంబీలో కూడా చేసిన. అందులో ఏమేమి తయారయ్యేది? బిస్కెట్ తయారయ్యేది. చామాంగులు బిస్కెట్, చాయ్ పత్తా, చామాంగులు బిస్కెట్, చాయ్ పత్తా, సామాంగులు, చాయ్ పత్తా కూడా అన్నట్టుగా చాయ్ పత్తా. చాపత్త. సరే మరి ఇప్పుడు వీడియోలనే చేస్తావా మొత్తం? ఇంకేదైనా బయట పని చేస్తావా? ఏం పని చేయాలి? గిది పని జాగ్రత్త. గిదే కట్టుకుంటా, గిదే కట్టుకుంటా. వేరే దిక్కైతే వేరే పని చేస్తే కాలు ఎటమెటం చేస్తుంది. ఇప్పుడు మరి యూట్యూబ్లో నేను పెట్టుకుంటా పని చేస్తావా? అలా యూట్యూబ్లో ఎట్లా పని చేయాలి? నేను చెప్తాను చేయాలి. ఇటే ఉంటా. ఇప్పుడు ఏ పని చేయాలి? కూరలు ఏమేమి కూరలు ఉండొస్తుంది నీకు? ఏమేమి కూరలు ఉండొస్తాయి. టమాటా కూర, కోడి కూర, మటన్ కూర అన్నీ ఉండొస్తాయి. మరి వండుతావా అందరికి? వంతే ఎందుకంటే ఆయన రుచిగా ఆయన కమ్మగా అయిందండి బిర్యానీ. కమ్మగున్నది. ఇప్పుడు మటన్ బిర్యానీ వండమంటే వండుతావా? అన్నీ ఉంటా. నీకు ఎవరు నేర్పించారు? నీకు నువ్వే నేర్పించు. ఎవరు నేర్పించారు? నీకు నువ్వే నేర్పించు. నేనా? పిల్లలు నేర్పించు. ఎవరు? మా అమ్మ నేర్పించింది. మీ అమ్మకి అన్ని వంటలు వండొస్తుందా? అన్ని వంటలు చేసేది మా అమ్మ. మరి గట్క కాసిపోయేసేది. గట్క కూడా కాసిపోయేసేది. తాడి చెట్లు బాగా ఎక్కేదంట కాపు నువ్వు? పిర్రకు ఒరిగించుకొని తాడి చెట్టు ముందు అయిందా కాలేదా అని ముందు వచ్చేది. తాడి చెట్టు మొత్తం చెక్కేది నేను. గుతి లేకపోయేది, ముస్తాయి లేకపోయేది, గుతి లేకపోయేది. ఎక్కడ పొద్దుగాల మొదలు పెడితే 11 గంట దాకా ఎక్కేది. ఎంత కంపున్న కంపలకెళ్ళి పోయేదాడు నువ్వు. ఇక కంపిలా ముళ్ళు తాడి చెట్టుకి ముళ్ళు ఉంటాయిగా, ముళ్ళుంటాయి. వాళ్ళకి పోయేదంటగా. వాళ్ళకి సామి చెప్పిండా నీకు? నాకు తెలియదా అని. కుచ్చ బత్తి ఉంటుంది. కుచ్చ బత్తి అలా పోయి ముందలు పెట్టేది. చేపలు కొర్రమట్టలు కూడా బాగా పట్టిందంట. మొత్తం వచ్చేది. చేపలకుంటే మొత్తం చేపలు కొర్రమట్టలు ఉండేది. అప్పుడు ఎవడు ఏమైనా పేరు. ఇప్పుడు బెచ్చోడు అయినాడు ఆడు. అప్పుడు ఎవ్వడు లేకపోయేది, ఎవ్వడు అనపోయేది. ఇప్పుడు ఆడు బెచ్చోడు బట్టలు ఇస్తాడు. అప్పుడు మామిడి చెట్టు కూడా పట్టేదాడు కదా. కదా అంతే మంచిగా పట్టేది.
కోటాసు ఉండే కదా, కోటాసు ఉంటే నిండా 2 రూములు నింపిన సైకిల్ మీద కొట్టుకొచ్చి సైకిల్ పడి పడ పెద్ద గంప ఎంత కట్టుకునేది. అదే కన్ను అదే గోపులు బాగా చూసినావా? చూసినా. అది అట్లా కట్టుకునేది. అన్నీ తీసుకొచ్చి పోసేది. అప్పుడు నువ్వు సైకిల్ అది లోనా నడిపినట్టు లోనా ఏ నువ్వు సార్ కంపెనీలో పనిచేసినప్పుడు అది ఆడికి మంచిగా చూపెట్టే బినార్ దాకా పోయినా పట్టలు ఇచ్చికాడి పోయిన బొక్కున పడ్డ కొబ్బందాల పడ్డ లేబట్టి ఇక మళ్ళీ నడిపించుకొచ్చిన ఆయన గొప్ప చెప్పిన సైకిల్ మోటార్ కొనిస్తా యూట్యూబ్ లో పని పో. నేను ఏడుకొని ఇతనే ఉంటా జాగ్రత్త కాలు ఎట్టమవుతుంది. ఏ కాలుకేమైంది ఏం కాలే అని ఏమైనా పని చేస్తే ఎట్టమవుతుంది. ఇట్లనే జాగ్రత్త పట్టుకుంటా ఇట్లనే ఇంకేం పని చేయాలయ్యా? ఆ చెవులిని వస్తలేవు సార్కి ఏం పని చేయాలి? చెవులిని రాకపోతే నువ్వు టెక్నిక్ తోనే నడుచుకోవాలి. దానిగా ఇదే కాని పని. మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేయరాను. అందరూ సపోర్ట్ చేయరు అందరూ. ఓకే మరి బాయ్ అన్ బాయ్. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టే విడాయి వస్తారా? వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. కాయిదాలు ఇవ్వాలని ఏంది భూమి కాయదాలా? భూమి కాయదాలా? భూమి కాదు కాదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు కాయిదాలు ఇస్తున్నా నేను. అమ్మా కాయిదాలు ఇస్తున్నా, కొంగులు పడుతురు కాయిదాలు ఇస్తున్నా. కొంగులు ఎందుకు వాడుతారు? ఎందుకు వాడుతారు? ఎవరు కొంగులు వాడుతారు అన్న? ఒక బండారా కొంగులు పడుతున్నారు. అదేనే బండారికా? బండారికి ఇక కాయిదాలు ఇస్తే పట్టుకుంటారు. మంగమ్మ శివమవుతుందా? మంగమ్మ శివమవుతుంది. వచ్చిన చెప్తుంది, చెప్తుంది. ఊగదా శివం? ఊగదా? ఇక ఇప్పుడు ఎందుకు ఊగుతుంది? ఏమైనా పండుగలు కాకపోతే మన పండుగ చేస్తే ఊగుతుంది. బోనాలు పండుగ ఊగదు? బోనాల పండుగ ఊగుతుంది. మన పండుగ చేస్తే ఊగుతుంది. ఎడకల పండుగ పోతే ఊగుతుంది. చెప్పు, ఎవరికైనా బాధలు ఉంటే రాయరా అని చెప్పు. ఇంకేం బాధ ఉంది? వేరే వాళ్ళకి చెప్పిలా చెప్పు. అదే నాకు చెప్పొస్తుంది.